పేద మధ్యతరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ప్రాణాంతక గుట్కా మట్కాలను కమిషనరేట్ పరిధిలో సమూలంగా నియంత్రించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రూరల్ ఏసీపీ తిరుపతి అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ తిరుపతి ఆధ్వర్యంలో 100 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా సరైన ధ్రువపత్రాలు లేని 25 బైకులు, 2 ఆటోలు, గుట్కాలను పోలీసులు సీజ్ చేశారు. పలు కిరాణం షాపుల్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ డబ్బాలు పట్టుకున్నారు. గుట్కా మట్కా రహిత కమిషనరేట్ నిర్మాణంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. చేపల కాలనీ మరియు తమిళ కాలనీలో కార్డన్ చెక్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 5 నుంచి కూడా అందులో భాగంగా ఈ పేపర్స్ లేని వెహికల్స్ ఒక 25 వరకు సీజ్ చేసినాము. 2 ఆటోలు కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా గుట్కా ప్యాకెట్స్ ఒక 200-300 వరకు గుట్కా ప్యాకెట్స్, అట్లాగే ఈ కల్తీ అల్లము పేస్ట్ను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ కార్డన్ చర్చ్ మన కరీంనగర్ కమిషనరేట్ ఏర్పడిన తర్వాత ఈ 18 మండలాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడ చేస్తామో తెలియని పరిస్థితులలో మేము అది కార్డన్ చర్చ్ చేయడం జరుగుతుంది. అందులో రౌడీ షీటర్స్ కానీ లేకుంటే అన్సోషల్ వాయిసెస్ కానీ సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ నకిలీ విత్తనాలు కానీ, స్పూరియస్ సీడ్స్ కానీ, లేకుంటే ఎరువులు కానీ, ఇలాంటి అన్నీ కూడా స్పూరియస్ కల్తీ సామాన్లన్నీ కూడా సీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ చేయడం వల్ల ఈ నేరాలు అనేటివి తగ్గుముఖం పడుతున్నాయి ఇప్పుడే. కాబట్టి దీనికి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. మళ్ళీ కార్డన్ టెస్ట్ చేయాలని పబ్లిక్ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది.